ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులను ఎందుకు కొట్టివేస్తున్నారు అంటూ తమకు వివరాలు తెలపాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గట్టి షాక్ అనే మనం చెప్పుకోవాలి. ఏసీబీ న్యాయస్థానంలో తనపైనున్న కేసులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టేసుకుంటున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అంటూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిఐడి అధికారులు గతంలో ఏదైతే ఫైబర్ నెట్ స్కాము మరియు స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాము, అసైన్డ్ భూముల స్కాము ఇలా చంద్రబాబుపై కేసులు పెట్టారు. సాక్ష్యాధారాలతో సహా స్కిల్ డెవలప్మెంట్ స్కాములు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని 53 రోజులు కస్టడీలో కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నాడో, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఏదైతే ఏసీబీ న్యాయస్థానం చెప్పిందో అవన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధారాలు లేవు అని ఏసీబీ న్యాయస్థానం కేసులను కొట్టివేస్తున్న తరుణంలో ఈ కేసులను ఎందుకు కొట్టివేస్తున్నారు అంటూ ఒక రైల్వే ఉద్యోగి కొండలరావు అనే ఉద్యోగి పిటిషన్ వేయటం జరిగిందట. ఆ పిటిషన్ వేస్తే ఏసీబీ న్యాయస్థానం అతని పిటిషన్ను కొట్టివేసిందట. అతను పిటిషన్ కొట్టివేసిన తర్వాత నేరుగా హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. మేము చంద్రబాబుపై ఉన్న కేసులను ఎందుకు కొట్టేస్తున్నారు, వివరాలు మాకు ఇవ్వండి అని అడిగితే మాకు వివరాలు ఇవ్వకుండా కేసును కొట్టివేశారు అని హైకోర్టుకు తెలపగా ఏపీ హైకోర్టు సీరియస్ అవుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులను ఎందుకు కొట్టేస్తున్నారో మాకు వివరాలు తెలపాలి అంటూ ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. ఈ కేసును ఫిబ్రవరి 3వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేయటం జరిగింది. ఫిబ్రవరి 3వ తేదీకి ఆ కేసు వివరాలు, ఎందుకు కేసులు కొట్టేస్తున్నారు, ఆ పూర్తి సమాచారం తెలపాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇది గట్టి షాక్ అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైనా చేసేయచ్చు, మా అధికార బలంతో మనం ఎలాగైనా మన కేసులను కొట్టేసుకోవచ్చు, గతంలో చేసిన తప్పులు, గతంలో ఉన్న కేసులు అధికారంలోకి రాగానే ఎలాగైనా వాటిని రూపుమాపచ్చు అనుకునే వారికి ఇది ఒక పెద్ద గుణపాఠంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి అని ఎవరైతే సిఐడి అధికారులు కేసులు పెట్టారో ఏసీబీ న్యాయస్థానం కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారిని కస్టడీకి పంపుతున్నాము అని ఏదైతే ఏసీబీ న్యాయస్థానం కూడా చెప్పిందో, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టిన తర్వాత సాక్ష్యాధారాలు లేవు అని అనటం, ఆ కేసులను కొట్టివేసుకోవటం, ఫైబర్ నెట్ స్కాము మరియు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ 2 కేసులు కూడా కొట్టివేయటం ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరచడమే కాదు, కొంతమంది పిటిషన్లు కూడా దాఖలు చేయటం జరిగింది ఏపీ హైకోర్టులో. ఇది ఎక్కడ చోద్యం? ఇది కేసులన్నీ ఎలా కొట్టివేస్తారు? గతంలో సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు, న్యాయస్థానాలు కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పింది, ఇప్పుడేమో కేసులు ఎలా కొట్టేస్తారు? ఆ పూర్తి వివరాలు ప్రజలందరికీ కూడా తెలియాలి అని చాలామంది కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా ఇదే విషయం పైన ప్రభుత్వానికి సూచించింది. ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేస్తూ మాకు పూర్తి సమాచారం, ఎందుకు కేసులు కొట్టేస్తున్నారో తెలియాలి అంటూ ఆదేశాలు జారీ చేయటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గట్టి షాక్ అని చెప్పుకోవాలి. ఈ కేసు ఫిబ్రవరి 3వ తేదీన ఏం జరుగుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారుతున్నది. కాబట్టి ప్రజలు కూడా మీ అభిప్రాయాలను ఈ కేసులు కొట్టివేయటంపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ ఎందుకు కేసులు కొట్టేస్తున్నారో అని ఆదేశాలు ఇవ్వటంపై మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.